మరి వైష్ణవుని ఎట్లా రికగ్నైజ్ చేసేదండి? దేన్ని బట్టి? అంటే వాడెవడన్నా చిన్న బ్యాడ్జ్ పెట్టుకొని ఉంటాడా నేను వైష్ణవ అని? లేకపోతే వాట్ ఈస్ ది ఐడెంటిఫికేషన్ దట్ వీ క్యాన్ అండర్స్టాండ్ దట్ దిస్ గాయ్ ఈజ్ ఏ వైష్ణవ్? అంటే అప్పుడు ఆయన కొన్ని గుర్తులు చెప్పాడండి ఆయన. కొన్ని బయట గుర్తులు చెప్తా, కొన్ని లోపలి గుర్తులు చెప్తా. బయట గుర్తులేమిటి? ఏ కంఠ లగ్న తులసి నళినాక్షమాలాహ, ఎవడైతే తన మెడలో తులసి మాల కానీ పద్మ బీజాల యొక్క మాల కానీ ధరించి ఉంటాడో, సో అది ఒక గుర్తు. ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రాహ, ఎవడు తన భుజాల మీద శంఖ చక్రపు చిహ్నాలను ధరించి ఉంటాడో, ఏవా లలాట ఫలకే లసదూర్ధ్వపుండ్రాహ, ఎవడి నుదుట ఊర్ధ్వపుండ్రము ధరించి ఉంటాడో, తే వైష్ణవాహ, వాళ్ళని మన వైష్ణవులు అని అంటామా? భువనం ఆసు పవిత్రయంతి, వాళ్ళ యొక్క ఉనికి చేత ఆ ప్రాంతాన్నంతా పావనం చేస్తూ ఉంటారు అని చెప్పాడు ఆయన. సో ఇవి ఎక్స్టర్నల్ ఇండికేషన్స్ అన్నమాట. బయటికి కనిపించేటటువంటి గుర్తులు ఇవి. సో నుదుట ఊర్ధ్వపుండ్రాన్ని ధరించడం, భుజాం మీద శంఖచక్రాలు ధరించడం, మెడలో తులసిమాల లేదా పద్మబీజాల మాల ధరించి ఉండడం. అంటే వాళ్ళు ఏదైనా ఒక క్యాస్ట్, ఒక క్రీడ్, ఒక కలర్, అంటే నో, ఎనీబడి ఈజ్ ఓకే. ఎవడైనా జాతి అనే ప్రశ్న లేదు. ఇది ఎవడు ధరిస్తే వాడు వైష్ణవుడు అవుతాడు. అయితే ఇవి ధరిస్తే, శంఖచక్రాలు ధరించినప్పుడు, నుదుట పుండ్రాన్ని పెట్టినప్పుడు, ఇది ఒక దైవానికి చిహ్నం కనుక ఆ దైవపు నామాన్ని కూడా వాడు అనుసంధానం చేస్తాడు. మంత్రం అంటాం దాన్ని. ఆ దైవాన్ని ఆరాధన కూడా చేస్తాడు వాడు. దాన్ని ఎవరో ఒకరి ద్వారా అందుకుంటాడు వాడు, గురువు ద్వారా. సో ఇలాగా వాడు ఒక 5 సంస్కారాలు పొందుతాడు వాడు. 5 సంస్కారాల ద్వారా ఇది ఒక్కొక్కటి పొందుతాడు. సో దానికి పంచ సంస్కారాలు అని అంటారు దాన్ని. ఈ పంచ సంస్కారాలు పొందడమే శంఖచక్రాలు తీసుకోవడంలా అన్నమాట. అది కూడా దానికి అదే పేరు. అందులో 5 ఉంటాయి కనుక దాన్ని పంచ సంస్కారం అని అన్నారు. దాంట్లో మంత్రోపదేశం అంటారు, చక్రాంకణం అంటారు. సో ఇలాగా ఇవి తీసుకున్నవాడు ఎవడైతే వాడు వైష్ణవుడు కనుక అలాంటి వాళ్ళు మన ఊళ్ళోకి తీసుకురావక్కర్లేదు వాళ్ళని. సో వాళ్ళ పరిధి వేరు, వాళ్ళని విష్ణువే చూసుకుంటాడు. అలాంటి వాళ్ళు మనకి ప్రభువులు. అలాంటి వాళ్ళు కనిపిస్తే నేను కూడా వాళ్ళ పాదాన్ని తాకి నమస్కరిస్తా, వాళ్ళ పాదధూళిని నా శిరస్సున మోస్తా అంటాడు. ఇది పై గుర్తు. ఇది అవునండి. లోపల గుర్తులు కొన్ని ఉంటాయి. ఏమిటవి? తనలో, ప్రపంచంలో ప్రతి వస్తువులో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఇది గుర్తిస్తాడు వాడు వైష్ణవుడు. ఇప్పుడు తనలోనూ అంతటా అన్నిటిలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉన్నాడు అనుకున్నప్పుడు, ఏదైనా ఒక ప్రాణి దుఃఖపడుతోంది అంటే ఆ ప్రాణికి లోపలుండే విష్ణువే కదా దుఃఖపడుతున్నాడు. ఆ విష్ణువే కదా నాలో ఉన్నాడు. నాకు సంతోషం కలగదు, నాకు కూడా దుఃఖం అప్పుడు అనుభవానికి వస్తుంది. వాడు నాకు దుఃఖం కావాలని ఎవడం కోరుకుంటాడా? కోరుకోడు. ఏం కోరుకుంటాడు? నా దుఃఖాన్ని నేను పోగొట్టుకోవాలని కోరుకుంటాడు. కానీ నా దుఃఖానికి కారణం ఏంటి? అవతల ఉండేటటువంటి ఆ ఎదటి వ్యక్తిలో ఉండేటువంటి దుఃఖం. సో నా దుఃఖం పోవాలంటే నేనేం చేయాలి? ముందర ఆ వ్యక్తిలో కలిగిన దుఃఖాన్ని తొలగించాలి. సో ఎదటి వ్యక్తిలో ఉండే దుఃఖాన్ని చూసి దానికి వాడు స్పందించి ఆ వ్యక్తిలో ఉండే దుఃఖాన్ని పోగొడితే తప్ప తనకి దుఃఖం తొలగదనుకొని దానికోసం ఏదో చేసేవాడు వాడు వైష్ణవుడు. అంటే వైష్ణవజనితో తేనే కహియయు పీడు పరాహి జానీరే.
సో దీని తాత్పర్యం అది. దీన్నే ఆ నరసింహదాస్ గారు అందంగా పాటగా పాడాడు ఇక్కడ గుజరాతీలో. ఓహోహో! పక్షికి దెబ్బ తగిలితే బోయవాడు కొట్టిన బాణంతో వాల్మీకి ఏడిచాడు. ఎందుకు ఏడవాలి? వైష్ణవుడు కనుక. ఒక రాయంచకి దెబ్బ తగిలితే సిద్ధార్థుడు ఏడిచాడు. ఎందుకు ఏడవాలి? వైష్ణవుడు కనుక. అంటే అన్నిటిలోనూ ఆ తత్వం వ్యాపించి ఉంది అని అనుకోగానే అదే తత్వం దాంట్లో ఉంది, అదే తత్వం నాలో కూడా ఉంది అన్నప్పుడు అదే తత్వం ఒకచోట ఆనందంగా ఒకచోట దుఃఖంగా ఎలా ఉంటుంది కనుక? ఇప్పుడు నా కాల్లో ఆనందమును తల్లో దుఃఖం ఉంటుందా? ఉండదు. సో ఒకటే తత్వం అయినప్పుడు స్పందన అనేది అంతటా సమానంగా ఉంటుంది. సో విశ్వంలో ఎక్కడ కష్టం కలిగినా ఆ కష్టానికి స్పందించే గుండె అది ఉంటే వాడు వైష్ణవుడు. వాడు ఎవడైనా కావచ్చు, వాడు మనిష, జంతువా, పక్ష, చెట్ట, ఎనీ ప్రాణి, ఏ ప్రాణికైనా ఆ కష్టం కలగడం అనేటువంటి తట్టుకోలేనివాడు. దేనికి సంతోషం కలిగినా అది తనకి కలిగినట్లుగా పొంగిపోయేవాడు. ఇది వైష్ణవత్వానికి ఉండేటువంటి అసలు లక్షణం. అండ్ ఇది రెండవది. మొదటిది అంతటా చూడగలగడం, రెండవది ఆ ఎదట దాంట్లో కలిగినటువంటి స్పందనకి వీడు ప్రతిస్పందన పొందడం. అండ్ థర్డ్, ఏది కలిగినా అది కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఇచ్చేది లోపలుండి వాడు కనుక వాడితోటి చెప్పుకుంటాడు. ఎవడో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడి చేస్తాడు వాడు చేస్తాడు నో. లేదు, ఏదో వచ్చిన దానికి వాడి మీద ఆడిపోసుకుని వీడి మీద ఆడిపోసుకుని, మనకి జనరల్గా ఉండే యాటిట్యూడ్ మనకు తెలుసును. అవును సార్. లాభం కలిగితే ఎవడు కలిగించినా నేనే, నా వల్లే వచ్చింది, నేనే చెప్పానండి వాడికి నువ్వు గెలుస్తావని. అప్పుడు అసలు నేను నా ప్రెడిక్షన్స్ అండి 100% ఇప్పటిదాకా ఎప్పుడు అలాగే ఉంటాయండి. నేను చెప్పానండి, ఎప్పుడో చెప్పాను. ఈ విధంగా ఎక్కడ పిక్చర్లో కూడా ఉండడు వీడు. అవును స్వామి. కానీ వచ్చిన తర్వాత అట్లా అంటే ప్రతిదానికి తన మీద క్రెడిట్ వేసుకుంటాడు ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. కానీ అదే ఎదటివాడికి కష్టం వస్తే, తనకి కష్టం వచ్చినా ఎవడి దొరుకుతాడో లోకుగా వాడి మీద తోసేసి తప్పించుకుందామని చూసే మనస్తత్వం. దిస్ ఈజ్ కామన్ యాటిట్యూడ్. కానీ నిజమైన వైష్ణవుడు ఎవడి మీద తొయ్యడు. సుఖం కానీ కష్టం కానీ ఏదొచ్చినా వాడు ఇచ్చేది కనుక వాడితోటి చెప్పుకుంటాడు. ఇతరత్ర ఎక్కడికి వాడు పోడు. వాడు నిజమైనటువంటి వైష్ణవుడు. ఇది చెప్పిన వాడు యమధర్మరాజు చెప్పాడు. యమధర్మరాజు చెప్పాడు ఇది తన దూతలతోటని పరమశివుడు పార్వతికి చెప్పి పార్వతికి వైష్ణవ దీక్షను ఇప్పించాడు. ఓకే. సో వైష్ణవ సంప్రదాయంలో శంఖచక్ర ధారణ అనేటటువంటిది మనకి పురాణాల్లో కనిపిస్తోంది, వేదాల్లో కనిపిస్తోంది. అది అందరికీ తీసుకోదగినది, అందరికీ కూడా అది ఉపకారకమైనది. ముఖ్యంగా సాక్షాత్తు యమధర్మరాజు గారే చెప్పింది కనుక దేవుడిని నమ్మేవాడు ఉండొచ్చు, నమ్మని వాడు ఉండొచ్చు. యముడిని నమ్మని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే చూస్తున్నాం కనుక ప్రతిరోజు రావడము పోవడము ఈ లోకంలోకి అనేది ఇట్ ఈస్ సో ఎవిడెంట్. సో వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్ ఫర్ దాట్. అంచేత ఆయన మాటనైతే తప్పనిసరిగా నమ్మాల్సి ఉంటుంది. అవును సార్. ఆయన చెప్పాడు కనుక ఆయన మాట మీద నమ్మకంతో మన శంఖచక్రాలు తీసుకుంటాం.